మరో బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. నిఖిత హత్య కేసులో వెలుగులోకి ఆర్థిక కోణం వచ్చింది. హత్యకు ముందే నిఖిత బ్యాంక్ ఖాతా అర్జున్ ఖాళీ చేసినట్లుగా తెలుస్తోంది. $3,500 ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు నిందితుడు అర్జున్. డబ్బు కోసమే గతంలోనూ నిఖిత కుటుంబానికి వేధింపులు ఎదురైనట్లుగా కూడా ఇప్పుడు సమాచారం అయితే అందుతోంది. పక్కా ప్లాన్ తో డబ్బు కొట్టేసి భారత్ కు పరారయ్యాడు అర్జున్. తమిళనాడులో అర్జున్ శర్మ పట్టుబడినట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అందుతోంది. మేరీల్యాండ్ లోని కొలంబియా ఏరియా జనవరి 3వ తేదీన ఒక అపార్ట్మెంట్ లో నిఖిత శవమై కనిపించిన వార్త యావత్ భారతాన్ని కలిచివేసిందని చెప్పుకోవచ్చు. నిందితుడు అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్పోల్ సాయంతో అరెస్టు చేసిన తర్వాత ఈ హత్య వెనుక ఉన్న అసలు మోటివ్ ఏంటనే దానిపై చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. నిఖిత బంధువులు చెప్తున్న మాటలు వింటుంటే అర్జున్ ఎంతటి కరుడు కట్టిన నేరస్తుడో ఇక్కడ అర్థమవుతుంది. డబ్బు కోసమే వేధింపులు. నిఖిత బంధువు సరస్వతి గొడిశాల ఇప్పుడు ఒక సంచలన విషయాన్నే బయటపెట్టారామె. అర్జున్ గత కొంతకాలంగా నిఖితను ఆమె కుటుంబాన్ని డబ్బుల కోసం వేధిస్తున్నాడనేది వారి ప్రధాన ఆరోపణగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఆర్థిక లాభాల కోసం అతను నిఖితను ట్రాప్ చేశాడని కుటుంబ సభ్యులు ఇప్పుడు అనుమానిస్తూ ఉన్నారు. ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం నిఖిత బ్యాంక్ అకౌంట్. ఆమెను హత్య చేసిన తర్వాత అర్జున్ ఇండియాకు పారిపోయే ముందు నిఖిత ఖాతా నుండి సుమారుగా $3,500 తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడట. అంటే మన కరెన్సీలో దాదాపుగా 3 లక్షల రూపాయలన్నమాట. అనధికారికంగా ఈ డబ్బును ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతే అతను విమానం ఎక్కి పారిపోయాడు. ఈ డబ్బు ట్రాన్సాక్షన్ అతను పక్కా ప్లాన్ తో హత్య చేశాడని చెప్పడానికి ఆధారంగా మారుతోంది ఇక్కడ. హత్య చేసిన తర్వాత అర్జున్ చాలా ప్రశాంతంగా వ్యవహరించాడట. తన చేతికి గాయమైందని, ట్రీట్మెంట్ కోసం ఇండియా వెళ్తున్నానని అందరినీ నమ్మించాడు. బట్ ఆ గాయం నిఖిత తనను తాను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో తగిలిందేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇటు డబ్బులు దొంగలించి అటు నిఖితను కిరాతకంగా చంపి ఇండియాకొచ్చి ఏం తెలీదు అన్నట్లు తిరగాలని అతను ప్లాన్ చేసుకున్నాడు. నిఖిత ఒక అద్భుతమైన కెరియర్ ఉన్న అమ్మాయి. వేద హెల్త్ సంస్థలో పనిచేస్తూ ఆల్ ఇన్ అవార్డు పొందిన ప్రతిభావంతురాలు. అటువంటి అమ్మాయిని డబ్బు కోసం అర్జున్ బలి తీసుకున్నాడని బంధువులు కన్నీరు మున్నీరైపోతున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలి, అసలు కనికరం చూపకూడదు అని కూడా సరస్వతి గొడిశాల డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే అమెరికాలో ఉన్న నిఖిత మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేలా ప్రభుత్వం వేగంగా స్పందించాలని తల్లిదండ్రులు కూడా కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం నిందితుడు అర్జున్ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. భారత రాయబార కార్యాలయం అమెరికా అధికారులతో నిరంతరం మాట్లాడుతూనే ఉంది. అతన్ని తిరిగి అమెరికాకు అప్పగించే ప్రక్రియ మొదలైంది. అక్కడ అతనికి 1st డిగ్రీ మర్డర్ కేసులో గరిష్ట శిక్ష పడే అవకాశం కూడా కనిపిస్తోంది.